న్యాచురల్ గ్రోత్, అబ్నార్మల్ గ్రోత్. న్యాచురల్ గ్రోత్ని ఎప్పుడూ తప్పు పట్టకూడదు. కొంతమంది హిందుత్వవాదులు కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆ రాష్ట్రంలో 100 మంది ముస్లింలు ఉంటే 1000 మంది పిల్లలు అయ్యారు, తర్వాత 1500 అయ్యారు, ఇట్లాంటిది. ఇది నేను తప్పు పడతా. ఎందుకంటే నీకు జాతి కాలేదు, నువ్వు కనకపోతే వాళ్ళ తప్పే ఉంది. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కన్నారు, వాళ్ళు పోషించుకుంటున్నారు, వాళ్ళ తప్పేం లేదు. అది న్యాచురల్గా పెరిగేదాన్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆ విషయంలో ముస్లింల్ని అవమానించకూడదు, నిందించకూడదు. అదే అబ్నార్మల్ అంటే వేరే దేశాల నుండి ఈ దేశంలో కొడుగుపెట్టి ఆ తర్వాత ఇక్కడ స్థావరాల్లాగా ఏర్పాటు చేసుకుని ఇక్కడ సంఖ్య పెంచుకుని డెమోగ్రఫీ మార్చాలన్నటువంటి కుట్ర పాకిస్తాన్ లాంటి వాళ్ళు చేస్తూ ఉంటే అందులో పార్ట్ అవుతున్నటువంటి లోకల్గా ఉన్నటువంటి రాజకీయాలు పెద్ద కారణం. అస్సాం ఇట్లాంటి సమస్యని ఫేస్ చేస్తుంది. ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, రోహింగ్యాలు కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, వచ్చేస్తూ తమ జీవితాలకు భంగం కలిగిస్తున్నారంటూ అస్సాంలో ప్రజలు ఆందోళన చేస్తేనే కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు, ప్రాంతీయ పార్టీలు పట్టించుకోలేదు, అస్సాం గణ పరిషత్ లాంటి. దాంతో విరక్తి చెందిన ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేసి వరుసగా విజయం ఇస్తున్నారు. అందువల్ల ఆయన కూడా దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకున్నారు. హిమంత బిశ్వ శర్మ తాజాగా చెప్తున్న లెక్క ఏంటంటే 1951లో అస్సాంలో 14% మంది ముస్లింలు ఉంటే ఇప్పుడు 40% మంది అయ్యారు. అయితే ఇందులో దాదాపు 15-20% మంది ఇట్లా విదేశాల నుండి వచ్చి స్థిరపడినటువంటి వాళ్ళు అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చారు.